హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో శ్రీఖండ్ అండి. టేస్ట్ చాలా బాగుంది. మనం ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా తింటే చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్ రెసిపీ. స్వీట్ తినాలనిపిస్తే ఇలా చిటికెలో ఈ రెసిపీని అయితే మనం చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఒక ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. ఇలా కాటన్ క్లాత్లో ఈ పెరుగుని మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మనం ఇది టైట్గా బిగించుకొని వాటర్ అంతా మనకి కిందికి వచ్చేలాగా ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకోండి. పైన ఏదైనా బరువు వస్తువుని పెట్టేసుకుంటే మనకి పెరుగులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక 2-3 గంటల పాటు ఇది పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ పెరుగుకి ఒక మ్యాంగో అయితే తీసుకుంటున్నాను. ఫుల్ మ్యాంగో మొత్తం తీసేసుకోవాలండి. ఇలా మ్యాంగోని తీసేసుకొని మనం పల్పునంతా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్ద ప్యాకెట్ తీసుకుంటే 2 వరకు మ్యాంగోస్ తీసేసుకోండి. మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మ్యాంగోని మొత్తం మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా పల్పునంతా మిక్సర్ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ని అయితే వేసేసుకోండి. మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఇలాచీని కూడా వేసేసుకోండి. ఒక ఇలాచీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 గంటల తర్వాత మనకి వాటర్ అంతా పెరుగు నుండి వెళ్ళిపోతుంది కదా, ఆ పెరుగునైతే మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత స్పూన్తో కానీ బీటర్తో కానీ మంచిగా విస్క్ చేసేసుకోండి. మనకి విప్పింగ్ క్రీమ్ టెక్స్చర్లో అయితే రావాలి. బాగా బీట్ చేసేసుకోండి. మనకి క్రీమీ టెక్స్చర్ ఇలా సిల్కీ ఫామ్లో వచ్చేస్తుంది. అంతవరకు ఒక 5 మినిట్స్ వరకు ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. మొత్తం మ్యాంగో ప్యూరీని వేసేసుకోండి. ఇలా మ్యాంగో ప్యూరీ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే, తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. మీకు మ్యాంగోస్ ఇష్టపడేవారైతే ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. పైన కొంచెం నేను మ్యాంగో ముక్కల్ని కూడా పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఏదైనా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే కొంచెం గార్నిషింగ్ కోసం బాదం పప్పును యాడ్ చేశాను. టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్లో ఉందండి. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. డెఫినెట్గా నచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.